పప్పుచారులు, పప్పు, పచ్చళ్ళు చేసినప్పుడు కొంతమందికి సైడ్ డిష్‌గా తినాలనిపిస్తూ ఉంటుంది. పాపడాలు గానివ్వండి, ఫ్రై ఐటెమ్స్ గానివ్వండి, ఏదో ఒకటి. అట్లా ఈజీగా, ఇన్‌స్టంట్‌గా, తొందరగా చేసుకోవాలి అనుకుంటే ఈ మీల్ మేకర్ ఫ్రై కొంచెం ఆయిల్ తక్కువగా పడుతుంది. టేస్ట్ ఎక్కువగా ఉంటదనమాట. ఆయిల్ హీట్ చేసుకొని జీలకర్ర ఆవాలు, మస్ట్ అండ్ షుడ్‌గా శనగపప్పు వేసుకొని బాగా క్రిస్పీగా వేగిన తర్వాత ఇందులో ఉప్పు, కారం, ప్లెయిన్ ధనియా పొడి, 1 టేబుల్ స్పూన్ ఎంటీఆర్ సాంబార్ పౌడర్. మీరు విన్నది నిజమే. సాంబార్ పౌడర్ ఒక స్పూన్ వేసి నూనెలో బాగా ఫ్రై చేయండి. అట్లా ఫ్రై చేసినప్పుడు ఒక మంచి సువాసన వస్తదనమాట. అప్పుడు ఇందులో వేడి నీళ్ళలో నానబెట్టి నీళ్ళన్నీ పిండేసిన మీల్ మేకర్‌ని ఇందులో యాడ్ చేసి కొంచెం కొత్తిమీర వేసి ఒక 2-3 నిమిషాల పాటు కంటిన్యూగా కలుపుతూ ఉండండి. లేదంటే అడుగంటే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇట్లా కలిపిన తర్వాత టేస్ట్ ఎంత బావుంటదంటే ఒకసారి ట్రై చేసి చూడండి. డైరెక్ట్‌గా అలాగే తినొచ్చు. లేదంటే సాంబారో, పచ్చళ్ళో చేసినప్పుడు సైడ్‌కి ఒక ఫ్రైలాగా పెట్టుకోవచ్చనమాట. ఆయిల్ కొంచెం తక్కువ పడతది. టేస్ట్ చాలా ఎక్కువుంటదనమాట. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అండ్ మటన్ తింటే ఎంత బలమో మనకి ఒక కప్పు మీల్ మేకర్ తింటే అంత బలం అనమాట. ఇలాగ తక్కువ ఆయిల్‌తో ఇట్లా ట్రై చేసి చూడండి. టేస్ట్ బావుంటది. హెల్త్‌కి కూడా మంచిదనమాట. నేనైతే ఈరోజు టమాటో పచ్చడి చేశాను కాబట్టి దాంట్లోకి సైడ్ డిష్‌గా ఇది ట్రై చేశాననమాట. టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంది. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.